యాక్టింగ్ చేసింది. హీరోయిన్ మాత్రం మరీ అందంగా చూపించింది ఈ సినిమాలో మాత్రం. హీరోయిన్ యాక్టింగ్ సూపర్, హీరోయిన్ యాక్టింగ్ సూపర్, శివాజీ గారి యాక్టింగ్ కూడా సూపర్. శివాజీ గారి యాక్టింగ్ అంటే అంత ట్విస్ట్ ఉంది, ఎవరు ఊహించరు. ట్విస్ట్లమే భయ, సినిమా మాత్రం సూపర్ హిట్. తమాన్ గారి మ్యూజిక్ అయితే నేను తమాన్ మ్యూజిక్ విన్నట్టు వినలేదు, ఏదో కొత్త వ్యక్తి వచ్చి కొట్టినట్టుగా ఉంది భయ. సూపర్ ఉంది, సినిమాకు తగ్గట్టు మ్యూజిక్ ఉంది, సూపర్. హైలైట్ సీన్స్. అయ్యగారు పక్కా ఇటు కొట్టిండు, 300 కోట్లు కంపల్సరీ వసూలు చేస్తాడు. ఫస్ట్ టైం ఒక యాక్టింగ్ స్కిల్స్ అనేది చూపించేసాడు నాకు. నిజంగా చెప్పాలంటే అఖిల్ లాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే పుష్పకి అల్లు అర్జున్ గారు షోల్డర్ షాట్ ఎంత యాక్టింగ్ చేశారో, రంగస్థలంలో చెవిటి క్యారెక్టర్ అలా చేశాడు. నిన్న కాక మొన్న వచ్చిన ప్రతి క్యారెక్టర్కి ఒక చిన్న రిమార్క్ అనేది ఉంటుంది. సో మొన్న వచ్చిన పెద్దకి కాల్ లేకుండా కొన్ని క్యారెక్టర్లు ఎలా చేశాడో, మనోడు మాత్రం కొన్ని క్యారెక్టరైజేషన్స్ చాలు. ఈ సినిమా తర్వాత ఓకే ఒక ముద్ర అనేది పడింది కదా, నెక్స్ట్ సినిమాకి అఖిల్ అంటే ఏంటనేది చూపించేస్తాడు. ఎందుకంటే జనాల్లో చూపించేసాడు అనమాట. ట్విస్ట్లు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. శివాజీ గారు కోర్టు సినిమా తర్వాత ఎలాంటి క్యారెక్టర్ చేశాడో దానికి డబుల్ ఉంటుంది ఇందులో. శివాజీ గారు అంటే మహాభారతం పోర్చారంటే ఆ ఆర్ఆర్ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది అనమాట. సో కురుక్షేత్రంలో అర్జునుడు ఎలాంటి ప్రశాంతంగా యుద్ధం చేయాలని చెప్పాడు, అలాంటివన్నీ కూడా సినిమాలో మన క్యారెక్టరేషన్ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇందులో అలాంటివి ఏం యూజ్ చేయలేదు. సో సినిమాని మనకి ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు, కానీ మరీ అంత మనకి రాముడు లేకపోతే అంటే ఇలాంటివన్నీ ఏం చూపించలేదు అనమాట. సో ఏంటంటే అది క్యారెక్టరైజేషన్కి వాడారు, వాయిస్ ఓవర్ వాడారు అంతే. శ్రీలీల కంటే డేట్స్ లేక, వీళ్ళు అనుకున్న డేట్స్కి లేక, లేదంటే శ్రీలీల చేసేది. సో తిన కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. సో తిన సెట్ అయినట్టు అని రాసి పెట్టినట్టు ఉంది క్యారెక్టర్కి. సో అంతవరకు ఓకే, చాలా బ్రహ్మాండం. ఓవరాల్గా రేటింగ్ అంటే ఇప్పుడు ఈ బజ్లో మనకి అర్థం కాదు. సో అలాగనే సూపర్ హిట్ అన్న, అటర్ ఫ్లాప్ అన్న, యావరేజ్ అన్న. సో రేటింగ్ కోసం పక్కన పెట్టి సినిమా అయితే మాత్రం ఓకే. మేము ఎప్పుడైతే ఓకే కొంచెం మెల్లగా వెళ్తుంది సినిమా అనుకున్నప్పుడు సడన్ గా ట్విస్ట్ వేస్తాడు. మేము అసలు అందరం ఇలా చూసాం, సినిమా ఇలా పట్టుకొని ఇలా చూసాం. ట్విస్ట్ సెకండ్ హాఫ్ అయితే అసలు కుర్చీలో మీరు చైర్లో కూర్చోలేరు అసలు. ఇలా చూసాం అందరం ఇలా ముందుకుండి. అయ్యగారే నంబర్ 1, ఇంకేం చెప్పడానికి లేదు అక్కడ. ఒకటే డైలాగ్, అయ్యగారే నంబర్ 1. చాలా బాగుంది, న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. అంటే తన ఫేస్ కి కానీ తన యాక్టింగ్ కి కానీ సెట్ అవ్వలేదు, ఆ స్లాంగ్ అన్నట్టు లేదు. చాలా న్యాచురల్ గా నిజంగానే తను రాయలసీమ అన్నట్టు అలా ఇచ్చాడు. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్ చూడకపోతే సెకండ్ హాఫ్ అర్థం కాదు కదా. ఎలాగో ఫస్ట్ హాఫ్ మెల్లగా తీసుకెళ్లాడు, అలా మెల్లగా హైప్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ ఇంకా చేశాడండి బా. అసలు ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు, 3-4 సార్లు వెళ్ళిపోండి. అవుట్ ఆఫ్ 10 8 ఇవ్వచ్చు, 8.5. లెనిన్ అఖిల్ అక్కినేని గారు అయ్యగారే నెంబర్ 1 అన్న మాటకి నిలబెట్టేసుకున్నారు. ఫస్ట్ 40 minutes కొంచెం స్లో నెరేటివ్ ఉంటుంది. ఎట్ట సాంగ్ కొంచెం ప్లేస్మెంట్ ఓకే అనిపించింది. ఇంటర్వెల్కి ఒక 20 minutes ముందు నుంచి క్లైమాక్స్ వరకు మనం రామాపురంలో ఉంటాం, లెనిన్తో ఉంటాం, భారతితో ఉంటాం, వసంత్తో ఉంటాం. అండ్ ఆ లెనిన్ని మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్తాం. ఒక బాహుబలి ప్రభాస్ గారికి ఎలాగో, ఒక రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎలాగో, దసరా నాని గారికి ఎలాగో, పుష్ప అల్లు అర్జున్ గారికి ఎలాగో, లెనిన్ ఇస్ ద ఫిలిం ఫర్ అక్కినేని అఖిల్ గారు. నాగార్జున గారు ఏదైతే ఫ్యాన్స్కి మాట ఇచ్చారో, ఏదైతే ఆయన కొడుకు కోసం కష్టపడ్డారో, ప్రొడ్యూసర్గా నిలబడ్డారో, తండ్రిగా నిలబడ్డారో, ఇట్ వాజ్ 100% సాటిస్ఫైడ్ బై ద ఆడియన్స్ అండ్ అక్కినేని ఫ్యాన్స్ రియాక్షన్. వాళ్ళు అక్కినేని ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే, ఇది అక్కినేని ఫ్యాన్స్ రియాక్షన్, ఇలా నిలబడి ఉంటారన్నమాట కాలర్ ఎత్తుకొని. లాస్ట్ 40 minutes అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఏంటయ్యా ఈయన ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ ఏమైపోయాడు అఖిల్కి, ఇది కదా ఫ్యాన్స్ కోరుకుంది అనేలాగా కళ్ళమటి నీళ్ళు. అంటే ఆయనకు జరిగిన దానికి మనం ఫీల్ అవుతాం, అక్కడ ఉండి అరే కాపాడలే ఇన్ని అనే ఫీల్ వస్తుంది అనమాట. అండ్ తమనన్న అఖిల్ కోసం నేను ఉన్నాను అని చెప్పారు కదా, నిలబడ్డారు. అండ్ అఖిల్ని నిలబెట్టేశారు, మామూలుగా కాదనమాట. బీజిఎం అయితే డ్యూటీ, మామూలు డ్యూటీ ఎక్కల, చివరి నిమిషం వరకు కూడా డ్యూటీని 100% సాటిస్ఫై చేశారు. ఓవరాల్గా సినిమా స్పీక్స్. సెకండ్ హాఫ్ ఇట్స్ ఎ గ్రేట్ కమర్షియల్ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ అఖిల్. నేను భాగ్యశ్రీని చూడాలి, అదే చెప్తున్నాను, భారతిని చూసా. నాకు కంప్లీట్గా ఐ వాజ్ విత్ భారతి, ఐ వాజ్ విత్ లెనిన్, ఐ వాజ్ విత్ వసంత్. ఈ ముగ్గురు చుట్టూ తిరిగే కథను నేను ఎంజాయ్ చేశాను. అలాగే
ఆవిడ పేరు వసంత్ మదర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆవిడ సూపర్ అసలు. ఆవిడ క్యారెక్టరైజేషన్ కానీ, సునీల్ గారు, బ్రహ్మాజీ గారు, శివాజీ గారిని రంగులు మారే కథలు ఎన్ని ఉన్నాయో ఇందులో అసలు. బాబోయ్, రంగులు మారితే నిజంగా చెప్పినందుకు నాగార్జున గారి ట్రైలర్లో నిజంగా చాలా రంగులు మారాయి. అండ్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్తో నిజంగా ఒక మహాభారతం. కాకపోతే అక్కడ మహాభారతం సేమ్ కొడుకు కోసం తల్లి, అండ్ ఇక్కడ కూడా కొడుకు కోసం తల్లి, కానీ తల్లి రియలైజేషన్ ఉంటుంది. బాగుంటుంది సినిమా. థియేటర్లో యూ విల్ ఎంజాయ్.